హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను పిల్లలందరి ఫేవరెట్ పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు పాస్తాలోకి పింక్ సాసు ఈజీగా సింపుల్గా 10 మినిట్స్లో ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే గనక వెజిటబుల్స్ సెపరేట్గా, సాస్ సెపరేట్గా అలా కుక్ చేయనండి. రెండు కలిపి ఈజీగా చాలా సింపుల్గా చేస్తాను. ఈరోజు ఆ సింపుల్ అండ్ ఈజీ పాస్తా రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్తో పాటు కొంచెంగా బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకుంటేనే పాస్తాకి టేస్ట్ బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని, ఇవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి, ఇవి కొంచెంగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉల్లిపాయ కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే చాలండి. మీడియం హీట్లో కనుక ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లిపాయలు వేగిపోతాయి. ఇలా ఉల్లిపాయలు వేగిపోయినాక అప్పుడు క్యారెట్ సన్నగా ఇలా ముక్కల కింద కట్ చేసుకుంటే కనుక మనకు తొందరగా మగ్గిపోతాయి. ఒక మీడియం సైజ్ క్యారెట్, అలాగే 1 కప్పు స్వీట్ కార్న్. ఫస్ట్ ఇవి రెండు మనము ఫ్రై చేసుకోవాలి. ఇవే టైం పడతాయి కదా. కొంచెంగా ఉప్పు వేసి మనము క్యారెట్, స్వీట్ కార్న్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే గనక మనకి సాఫ్ట్గా అయిపోతాయండి. ఇవి ఒక 5 మినిట్స్ తర్వాత మనము మూత తీస్తే గనక మనకి క్యారెట్, స్వీట్ కార్న్ సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు నేను క్యాప్సికమ్ కూడా సన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను. నేను రెడ్, ఎల్లో, గ్రీన్ అన్నీ వేస్తున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే క్యాప్సికమ్ అవి వేసుకోండి. మూత పెట్టి దీన్ని కూడా ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు. క్యాప్సికమ్ ఎక్కువ టైం కుక్ చేయక్కర్లా. ఇంతలో మనము 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకోవాలి. మీకు మైదా వద్దు అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండే తీసుకుని అందులోకి 500 ml మిల్క్ కొంచెంగా పోసుకుంటూ పల్చటి స్లర్రీ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది మనం సాస్ యూస్ చేస్తామండి. సాస్ కోసం దీన్ని వాడదాము. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయినాక మనం డైరెక్ట్గా ఇది వెజిటబుల్స్లో పోసుకుంటే మనకి సాస్ రెడీ అయిపోతుంది. ఇంతలో ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు తీసుకుని అందులోకి కొంచెంగా ఉప్పు కూడా వేసి హై ఫ్లేమ్లో వాటర్ బాయిల్ అయ్యే వరకు వీటిని బాయిల్ చేసుకోవాలి. మనకి వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి కదా. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్లర్రీ ఉంది కదా, దాన్ని వేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకి వైట్ సాస్ ఇదిగోండి ఇలాగా రెడీ అయిపోతుంది. థిక్ అయిపోయింది చూసారా 5 మినిట్స్ కల్లా. ఇప్పుడు ఒక 2 చీజ్ క్యూబ్స్ కానీ, చీజ్ స్లైసెస్ కానీ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే గ్రేట్ చేసుకున్నా కానీ వేసుకుని ఒక 5 మినిట్స్ కనుక మనము ఈ సాస్లో కనుక వీటిని మిక్స్ చేస్తే చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. మనకి దాదాపుగా మనకి సాస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదిగోండి చీజ్ కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇందులోకి కొంచెంగా చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెంగా ఆరిగానో వేస్తున్నాను నేను. ఇది వేస్తేనే పాస్తాకి టేస్ట్ బాగుంటుంది. ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి ఈ మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టుకుందాము. వాటర్ మనకి బాయిల్ అవుతున్నాయి. ఇలాగ సైమల్టేనియస్గా చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. మనకి 2 కప్పులు పాస్తా తీసుకుని ఈ బాయిలింగ్ వాటర్లో వేసుకోవాలి. వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న బ్రాండ్ని బట్టి దాని కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ బ్యాక్ సైడ్ ఇస్తారు. సేమ్ అదే ఫాలో అయితే గనక మీకు కరెక్ట్గా కుక్ అవుతాయి పాస్తా. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే పాస్తా కుక్ అయినాక అంటుకోకుండా ఉంటాయి. ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకుందాము. ఫోర్క్తో మనం గుచ్చితే గనక సాఫ్ట్గా ఫోర్క్ గనక లోపలికి వెళ్ళిపోతే మనకి పాస్తా కుక్ అయినట్లండి. మనం తీసుకున్న బ్రాండ్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకని బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే గనక మనకు కరెక్ట్గా కుక్ అవుతుంది పాస్తా. ఇలా కుక్ అయిన పాస్తాని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సాస్ ఉంది కదా అందులోకి వేసుకోవాలి. మీకు గనక సాస్ కొంచెం థిక్గా అయితే గనక మనం ఆల్రెడీ ఈ కుక్ చేసుకున్న పాస్తా వాటర్ ఉన్నాయి కదా అవి యూస్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ వేసుకోవాలి. ఇలా కెచప్ వేసుకుని మనం ఇదంతా మిక్స్ చేసుకుంటే కనుక మనకి మన పింక్ సాస్ పాస్తా రెడీ అండి. వాటర్ కూడా నేను కన్సిస్టెన్సీ సరిపోలేదని చెప్పి పాస్తా కుక్ చేసుకున్న వాటరే వేసి నేను కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేశాను. లాస్ట్లో ఉప్పు కూడా చూసుకుని మీరు
అన్నీ చెక్ చేసుకున్నాక దింపేసే ముందు కొంచెంగా చీజ్ అండి, చీజ్ మీ ఇష్టం, ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. నేను మోజరెల్లా చీజ్ వేస్తున్నాను, మీకు ఏ చీజ్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఒక 4-5 టేబుల్ స్పూన్స్. చీజ్ కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన పాస్తా రెడీ అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీరు లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది, గట్టిగా అవ్వదు చాలా టైం వరకు. సింపుల్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.